బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మేడ్చల్ అనగానే అక్కడ పరిశ్రమలు ఇవి ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియా అనేది మనకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ డ్రగ్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నట్టుగా పోలీసులు బట్టబయలు చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సప్లయర్లు, మ్యానుఫ్యాక్చర్, డిస్ట్రిబ్యూటర్లు కలిసిన ఒక భారీ నెట్వర్క్ను గుర్తించినట్టుగా చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. 32,000 లీటర్ల ముడి సరుకు స్వాధీనం చేసుకున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనేది ఇప్పటి వరకు అధికారులు గుర్తించకపోవటం అనేది నిజంగా శోచనీయం. మహారాష్ట్ర పోలీసులు దీన్ని బ్రేక్ చేసినట్టుగా వాళ్ళకు అందిన క్లూతో ఇక్కడ మేడ్చల్లో నెలకొన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీని తాలూకు ఈ స్కామ్ అలాగే మొత్తం కూడా గుట్టు రట్టైన పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. 32,000 లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరి ఏ మాదక ద్రవ్యాలు ఇక్కడ తయారు చేస్తున్నారు, వీళ్ళ నెట్వర్క్ ఏంటి, ఎటువైపు దీన్ని సరఫరా చేస్తున్నారు, వీళ్ళ సాఫ్ట్ టార్గెట్ ఎవరు? ఇటీవలి కాలంలో చూస్తున్నాం మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో అవ్వచ్చు, కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు ఎక్కువగా ఉండటం, దీని ఎవరి పని, దీని వెనక అంతర్రాష్ట్ర ముఠా ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు మన ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మేడ్చల్లో ఉన్న ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేశారు. అంటే వారికి ఎలాంటి క్లూస్ దొరికాయి, దీని నెట్వర్క్ ఎంతవరకు పాకింది, దేశవ్యాప్తంగా మరి దీని తాలూకు నెట్వర్క్ ఉందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు అనేది అప్డేట్ అందుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. మేడ్చల్ జిల్లాలో ఎండీ డ్రగ్స్ తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ పైన మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గత నెల రోజుల నుంచి కూడా ఈ ఫ్యాక్టరీ పైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సమయాన ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన అందులో ఎండీ డ్రగ్స్ అనేది తయారు చేస్తున్నారు అనేది పక్కా సమాచారం మేరకు ఉన్నటువంటి సమాచారం మేరకే ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు దాడులు నిర్వహించారు. ముంబైకి సంబంధించిన మిరా భయందార్ పోలీసులు గతంలో ఒక బంగ్లాదేశీకి సంబంధించిన యువతిని పట్టుకున్నారు. ఆ యువతికి సమాచారం ఆధారంగా ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో వీళ్ళు ఈ ఫ్యాక్టరీని గుర్తించి అక్కడ ఉన్నటువంటి ముడి సరుకును ఏదైతే ద్రవ్యంగా తిరిగి ఆ తర్వాత మొత్తం దానికి సంబంధించిన ఒక ముడి సరుకు లాగా తయారు చేస్తున్నారు. మొత్తం 3 రకాల డ్రగ్స్ ను ప్రస్తుతం కెమికల్స్ ని గుర్తించారు. ఎక్స్ఎస్పీ తో పాటు మళ్ళీ ఎక్స్టీసీ, ఈ 3 రకాల వాడే సంబంధించిన కెమికల్స్ ను గుర్తించి ఆ తర్వాత ఆ కెమికల్స్ తో ఎండీ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ డ్రగ్స్ తయారు చేసేందుకు మొత్తం 32,000 లీటర్ల ముడి సరుకును కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలోనే ప్రస్తుతం తనిఖీ నిర్వహించి ఫ్యాక్టరీ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను మహారాష్ట్ర మీర్ భయందర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సప్లయర్స్ తో పాటు మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఈ 13 మంది నిందితులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆ ఎండీ డ్రగ్స్ తయారు చేసినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ నిర్వాహకుడితో పాటు వాళ్ళకి సంబంధించిన సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా ప్రస్తుతం ఒకవైపు పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఇవన్నీ లిస్టును కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు వాళ్ళ దగ్గర ఉంచుకునే వైపు వాళ్ళని విచారిస్తున్న పరిస్థితులు మొత్తం భారీ నెట్వర్క్ అయితే మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హరి, అయితే అమర్, డ్రగ్స్ అనేసరికి మనందరికీ కూడా అటు నైజీరియా లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇక్కడ దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ డ్రగ్స్ పెడ్లర్స్ చాలా సందర్భాల్లో కస్టమ్స్ కానీ పోలీసులు కానీ పట్టుకున్న నేపథ్యం మనం చూసాం. కానీ ఇక్కడే తెలంగాణలో నడిబడ్డులో మేడ్చల్ జిల్లాలో ఒక డ్రగ్స్ ఫ్యాక్టరీ ఉంది అంటే కనుక ఎలా చూడాలి? అంటే మహారాష్ట్ర పోలీస్ ఏ విధంగా వాళ్ళకి క్లూ దొరికింది, ఇక్కడ మన లోకల్ పోలీస్ సహకారం ఏ విధంగా ఉండింది, ఎలాంటి సబ్స్టెన్సెస్ తయారు చేస్తున్నారు, దీని వివరాలు ఏమైనా ఉన్నాయా? అయితే బంగ్లాదేశ్ కి సంబంధించిన యువతి పట్టుబడడంతోనే ఈ మహారాష్ట్రలో భయందర్ పోలీస్ అయితే ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహించారు. పక్క సమాచారం మేరకు ఆ ఫ్యాక్టరీని తనిఖీ చేయడం, ఆ తర్వాత అక్కడ ముడి సరుకు ద్వారానే ఈ వ్యవహారం మొత్తం 3 రకాల డ్రగ్స్ ను, కెమికల్స్ ను కూడా గుర్తించారు. వాటన్నిటి కూడా తయారు చేయడం, దేశంలోని పలు ప్రాంతాలకు తయారు చేసి అమ్మడం సాగుతుంది. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఈ డ్రగ్స్ ప్రస్తుతం ఆ ముడి సరుకును మొత్తం కూడా సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా ఇటు విశ్వవిద్యాలయాలతో పాటు
చాలా మంది దీనికి సంబంధించిన పెడ్లర్లు కూడా వాటందరికీ కూడా సప్లై చేస్తున్నట్లుగా ఒక భారీ నెట్వర్క్ అయితే మహారాష్ట్ర పోలీసులు అయితే ఛేదించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ నివారణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది. ఒకవైపు కాలేజీలు కావచ్చు, స్కూల్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మొత్తం డ్రగ్స్ ఛాలెంజ్ కూడా రూపుమాపేందుకు ఒకవైపు ప్రత్యేక ఆపరేషన్లు కూడా తెలంగాణలో నిర్వహిస్తుంది. కానీ మహారాష్ట్ర పోలీసులు తెలంగాణకు వచ్చి ఇలా దాడులు చేయడం, ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఎండి డ్రగ్స్ అనేది అత్యంత కాస్ట్లీ అయినటువంటి డ్రగ్స్ ఎక్కువగా ముంబై లాంటి మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. ముంబైకి ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అనేది బంగ్లాదేశ్ యువతి పట్టుబడంతోనే ఈ నెట్వర్క్ మొత్తం కూడా బయటపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.